వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 ఏప్రిల్ 20 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారంటే కువైట్ ఆసియా ఖండంలోని ఒక దేశం అన్నమాట. కువైట్ రాజధాని కువైట్ సిటీ. కువైట్ దేశ అధికార భాష అరబిక్. కువైట్ దేశ కరెన్సీ కువైట్ దినార్ అన్నమాట. దినార్ చాలా ఇంపార్టెంట్. కువైట్ కరెన్సీ బాగా గుర్తుపెట్టుకోవాలి, కువైట్ దినార్ అని. కానీ ఇది మనం నూతన నియామకాల్లో ప్రధానమంత్రులు, అధ్యక్షులు, ఇట్లా నూతన ప్రధానమంత్రులు, నూతన అధ్యక్షులను నోట్ చేసుకుంటూ రావాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. కువైట్ దేశ నూతన ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్. ఇది వరకు షేక్ అహ్మద్ అల్ సలేం అల్ సబాహ్, షేక్ అబ్దుల్లా అల్ సలేం అల్ సబాహ్ ఉండేవాడు అనమాట ప్రధానమంత్రిగా. ఆయన స్థానంలో ఇప్పుడు కొత్త ప్రధానమంత్రిగా వచ్చిన వారు షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాంగో దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను ఈ ఏప్రిల్ నెలలో చెప్పిన కరెంట్ అఫైర్స్ ఇది. కాంగో దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? కామెంట్ బాక్స్లో అందరూ మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలియని వాళ్ళు ఆన్సర్ అడగండి కామెంట్ బాక్స్లో, నేను మీకు ఆన్సర్ ఇస్తా. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ ఛానల్ దూరదర్శన్ లోగోను బ్లూ కలర్ నుంచి ఏ కలర్కు మార్చారు? చూడండి, కేంద్ర ప్రభుత్వ ఛానల్ టీవీ ఛానల్ ఏదంటే దూరదర్శన్ అనమాట. ఈ దూరదర్శన్ యొక్క లోగోను బ్లూ కలర్లో ఉండేది ఇది వరకు, దానిని ఇప్పుడు కాషాయపు రంగులోకి మార్చారు. ఈ కాషాయపు రంగు అంటే భారతీయ జనతా పార్టీ ఓకేనా చిహ్నంగా భావిస్తుంది అనమాట. ఇప్పుడు కమలం, భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలం. అదేవిధంగా వీళ్ళు కాషాయపు జెండాను పెట్టుకొని ప్రచారాల్లో పాల్గొంటూ ఉంటారనమాట. కాబట్టి కాషాయపు పార్టీగా పేరు అనమాట భారతీయ జనతా పార్టీకి. కాబట్టి ఈరోజు దూరదర్శన్ ఛానల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఒక టీవీ ఛానలు. దీనిని ఇప్పుడు కాషాయపు రంగులోకి మార్చారు. సోషల్ మీడియాలో మరియు రాజకీయ చర్చల్లో తీవ్ర దుమారం లేపుతూ ఉందన్నమాట. ఈ కాషాయపు రంగును మార్చారు వీరు. ఇది ప్రసార భారతి కాదు, ప్రచార భారతిగా ఉంది. ఎలక్షన్ టైంలో వీళ్ళు ఇలా చేశారని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇది ప్రసార భారతి ఆధీనంలో ఉంటుంది దూరదర్శన్. ఓకేనా? కేంద్ర ప్రభుత్వ టీవీ ఛానల్ దూరదర్శన్ అయితే కేంద్ర ప్రభుత్వం చేత ఓకేనా కేంద్ర ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటిది ప్రసార భారతి అనమాట. దూరదర్శన్ 1959లో ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఇది ఏర్పడిన సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. దూరదర్శన్ ఏర్పడిన సంవత్సరం 1959. దూరదర్శన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. దూరదర్శన్ ప్రస్తుత CEO మయాంక్ అగార్వాల్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దూరదర్శన్ ఏర్పడిన సంవత్సరం 1959. దూరదర్శన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. దూరదర్శన్ ప్రస్తుత CEO మయాంక్ అగార్వాల్. ఇప్పుడు దూరదర్శన్ తన లోగోను కాషాయపు రంగులోకి మార్చడం జరిగింది. మన ఇమేజ్లో చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్, మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందగా ఇది ఏ దేశంలో కలదు? మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందగా ఇది ఇండోనేషియాకు చెందిన ఒక అగ్నిపర్వతం అనమాట. ఇండోనేషియాకు చెందిన ఒక వోల్కానో. ఇది ఇప్పుడు యాక్టివ్గా అయింది అనమాట. ఓకేనా? దీనివల్ల దాదాపు చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఓకేనా? ఏకంగా ఒక రోజులో 5 సార్లు ఇది విస్ఫోటనం చెందిందనమాట. పలుమార్లు విస్ఫోటనం చెందిందనమాట మౌంట్ రువాంగ్. ఈరోజు వార్తల్లో ఉంది. ఈ మౌంట్ రువాంగ్ ఏ దేశానికి చెందిన అగ్నిపర్వతము అంటే కనుక
ఇండోనేషియా. ఇటీవలనే మనకి ఇండోనేషియాలోని అనేక అగ్నిపర్వతాలు ఓకేనా విస్ఫోటనం చెందడం మనం చూసాం. మౌంట్ మెరాపి, మౌంట్ సినబాంగ్, మౌంట్ సెమేరు ఓకేనా, మౌంట్ మెరాపి, మౌంట్ సెమేరు, మౌంట్ సినబాంగు, మౌంట్ రువాంగ్ ఇప్పుడు ఓకేనా. కాబట్టి పలు అగ్నిపర్వతాలు అక్కడ విస్ఫోటనం చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఇండోనేషియాకు సంబంధించిన అగ్నిపర్వతాలు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా ఏమున్నాయనేసి ఓకేనా. కరెంట్ అఫైర్స్లో అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఏవైనా అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు అవి ఏ దేశానికి చెందినవి అని. కాబట్టి మౌంట్ మెరాపి, మౌంట్ సెమేరు, మౌంట్ సినబాంగ్, మౌంట్ రువాంగ్ పేర్లు నోట్ చేసుకోండి. ఇండోనేషియా దేశ రాజధాని జకర్తా. ఇండోనేషియా ఆసియా ఖండంలోని ఒక దేశం. ఇండోనేషియా అధికార భాష ఇండోనేషియన్. ఇండోనేషియా దేశ కరెన్సీ ఇండోనేషియా రూపాయి. ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో. ఇండోనేషియా అనగా ప్రపంచంలోనే ముస్లింలు ఎక్కువ మంది గల దేశం. ముస్లిం జనాభా అధికంగా గల దేశం ఏదంటే ఇండోనేషియా, గుర్తుపెట్టుకోవాలా. ఇండోనేషియా రాజధాని జకర్తా. ఇండోనేషియా అధికార భాష ఇండోనేషియన్. ఇండోనేషియా కరెన్సీ ఇండోనేషియన్ రూపాయి. ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో. ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా గల దేశం ఇండోనేషియా. ఇండోనేషియా ఆసియా ఖండంలోని ఒక దేశం. ఇవి నోట్ చేసుకోండి. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్లనే మేము మరిన్ని క్లాసులు చేయగలం అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉందని మాకు అర్థమవుతుంది, దాని ద్వారా మరింత క్లాసులు చేయగలం. అదేవిధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముగ్గురికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా నచ్చితే వాళ్ళు కూడా ఓకేనా మన ఛానల్ ముందుకు తీసుకుని పోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి క్లాస్ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ నుంచి కోరుకునేటువంటిది ఓకేనా అది ఒక్కటి మాత్రమే. మేము క్వశ్చన్స్ క్రియేట్ చేసి ప్రిపేర్ అయ్యి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కనీసం ఒక లైక్ అన్నా చేయాలి. ఓకే, 4th క్వశ్చన్ చూద్దాం. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ జ్యుడిషియల్ నూతన అకాడమీ చైర్మన్గా నియమితులైన వారు ఓకేనా అనిరుద్ధ బోస్. ఇమేలో చూడొచ్చు అనిరుద్ధ బోస్ గారిని. ఆయన ఇప్పుడు నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ నూతన చైర్మన్ అనమాట. సో జ్యుడిషియల్ అకాడమీ అంటే కనుక ఇది జ్యుడిషియల్ ఓకేనా ఎడ్యుకేషన్ విద్య అందించడం మరియు శిక్షణ ట్రైనింగ్ అనమాట సెంటర్ అనమాట. జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటారు. అంటే విద్యను అందిస్తుంది మరియు న్యాయానికి సంబంధించిన విద్యను అందించడంతో పాటు శిక్షణ కూడా అందిస్తుంది అనమాట. ప్రధాన కార్యాలయం భోపాల్లో ఉంటుంది, మధ్యప్రదేశ్లోని భోపాల్. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ప్రధాన కార్యాలయం మధ్యప్రదేశ్లోని భోపాల్ అనమాట. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పడిన సంవత్సరం 1993 అనమాట. ఈ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ చైర్మన్గా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరనేది కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి ఓకేనా. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు ఓకేనా దీనికి డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డాడు అంటే కనుక ఆయనే అనిరుద్ధ బోస్ అనమాట. ఇది నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ. మళ్ళీ చెప్తున్నా, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేటువంటిది జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పడిన సంవత్సరం 1993. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ప్రధాన కార్యాలయం మధ్యప్రదేశ్లోని భోపాల్. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ చైర్మన్గా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ప్రస్తుత డైరెక్టర్ అనిరుద్ధ బోస్. ఇక్కడ క్వశ్చన్లో చైర్మన్ అని ఉంది, అక్కడ డైరెక్టర్ అని పెట్టుకోండి, అనిరుద్ధ బోస్ అనమాట. డైరెక్టర్ అనిరుద్ధ బోస్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం చెప్పాం? కువైట్ నూతన ప్రధానమంత్రిగా షేక్ అహ్మద్ అబ్దుల్లా ఓకేనా. షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ కువైట్ నూతన ప్రధానమంత్రి అనమాట. అదే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి దూరదర్శన్ లోగోను బ్లూ కలర్ నుంచి కాషాయపు రంగుగా మార్చారు అనమాట. లోగో ఉంటుంది కదా, దాన్ని బ్లూ కలర్ నుంచి కాషాయపు రంగుగా మార్చారు. థర్డ్ క్వశ్చన్ మౌంట్ రువాంగ్ అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది, బద్దలైందనమాట. అది ఏ దేశానికి చెందిందంటే ఇండోనేషియా. ఫోర్త్ క్వశ్చన్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ నూతన చైర్మన్గా నియమితులైంది అనిరుద్ధ బోస్. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా నియమితులైంది ఎవరంటే అనిరుద్ధ బోస్ అనమాట.
ఫిఫ్త్ క్వశ్చన్, జస్ట్ ఏ మెర్సనరీ అనే పుస్తకాన్ని ఎవరి ఆత్మకథగా విడుదల చేశారు? జస్ట్ ఏ మెర్సనరీ అనే పుస్తకం ఎవరి ఆత్మకథ, ఎవరి ఆటోబయోగ్రఫీ అంటే కనుక దువ్వూరి సుబ్బారావు. దువ్వూరి సుబ్బారావు గారి యొక్క ఆత్మకథ అనమాట జస్ట్ ఏ మెర్సనరీ. దీని ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది, ట్యాగ్ లైన్ కూడా నోట్ చేసుకోండి. నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్. నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనేది ట్యాగ్ లైన్గా కనిపిస్తుంది. మెయిన్ పేరు మాత్రం జస్ట్ ఏ మెర్సనరీ అనమాట. ఓకేనా. దువ్వూరి సుబ్బారావు గారి యొక్క అనుభవాలు, దువ్వూరి సుబ్బారావు గారి యొక్క ఓకేనా ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాల సమాచారం పైన పుస్తకం అన్నమాట ఇది జస్ట్ ఏ మెర్సనరీ. ఎవరు ఈ దువ్వూరి సుబ్బారావు అంటే మనందరికీ తెలిసిన వ్యక్తే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ అనమాట. తెలుగువాడు. ఏలూరు, ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ఉండేది, ఇప్పుడు ఏలూరు అనేది ప్రత్యేకంగా ఒక జిల్లాగా మారింది అనమాట. ఏలూరుకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా. ఆర్బీఐ మాజీ గవర్నర్ 2008 నుంచి 2013 వరకు గవర్నర్గా పనిచేశాడు ఆర్బీఐకి. 2008 నుంచి 2013 వరకు 22వ గవర్నర్గా పనిచేశాడు అనమాట. 22వ గవర్నర్గా పనిచేశాడు. ఎవరు? దువ్వూరి సుబ్బారావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేసిన మొట్టమొదటి తెలుగువాడు వై వేణుగోపాల్ రెడ్డి అనమాట. ఈ వై వేణుగోపాల్ రెడ్డి తర్వాత తెలుగువాడు ఎవరంటే దువ్వూరి సుబ్బారావు. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. వై వేణుగోపాల్ రెడ్డి, దువ్వూరి సుబ్బారావులు ఇద్దరు తెలుగు వాళ్ళు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ఆర్బీఐ మొదటి గవర్నర్ అయితే ఓ స్మిత్. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్ అయితే సిడి దేశ్ముఖ్. వినా ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన వాడు ఓకేనా బెనగల రామారావు. ఆర్బీఐకి తక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన వాడు నాగేంద్ర సింగ్ అనమాట. నాగేంద్ర సింగ్. ఓకేనా. కొన్ని ఆర్బీఐ గవర్నర్ల పైన మనకు బిట్లు పడుతూ ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఏ మెర్సనరీ ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగేటువంటి పుస్తకం. ఒకవేళ అడిగితే ఇది చాలా ఇంపార్టెంట్ పుస్తకం అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్బీఐ మాజీ గవర్నర్గా పనిచేసిన వాడు దువ్వూరి సుబ్బారావు. అందులో మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లో గొప్ప వ్యక్తి కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎగ్జామ్స్లో ఓకేనా ఈ బిట్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మైండ్లో పెట్టుకొని చదువుకోండి. క్వశ్చన్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రూయిజ్ మిసైల్ను ఎక్కడి నుంచి ప్రయోగించారు? స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రూయిజ్ మిసైల్ను ఒరిస్సాలోని చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రల్ టెస్ట్ రేంజ్ ఓకేనా ఇంటిగ్రల్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ అంటారనమాట. అక్కడ నుంచి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఇదేంటంటే కనుక ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ అనమాట. ITCM అంటారు. ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. దీన్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసి డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఇది విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట. ఒరిస్సాలోని చాందీపూర్ ఓకేనా ఇంటిగ్రల్ టెస్ట్ రేంజ్ నుంచి అత్యంత విజయవంతంగా దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో రక్షణ రంగానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనా. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఓకేనా ఎస్ఐ, కానిస్టేబుల్ ఇటువంటి వాటికి సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్గా ఇట్లాంటి క్వశ్చన్స్ పడుతాయి కరెంట్ అఫైర్స్లో. కాబట్టి మైండ్లో పెట్టుకోండి అన్నీ కూడా. ఓకేనా. డిఆర్డిఓ అనేది మన భారతదేశంలో రక్షణకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి పరిశోధనాభివృద్ధి సంస్థ అనమాట. డిఆర్డిఓ పూర్తి పేరు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఏర్పడిన సంవత్సరం 1958. డిఆర్డిఓ అనేటువంటిది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే షమీర్ కామత్ అనమాట. సెవెంత్ క్వశ్చన్, భారత నావికాదళ నూతన అధిపతిగా హరికుమార్ స్థానంలో ఎవరు నియమితులు కానున్నారు? భారత నావికాదళ నూతన అధిపతిగా హరికుమార్ స్థానంలో ఎవరు నియమితులు కానున్నారంటే కనుక ఆయనే దినేష్ త్రిపాఠి. చూడండి, ఇండియన్ నేవీకి సంబంధించిన అధిపతిని ఏమంటారంటే అడ్మిరల్ అంటారనమాట. ఇప్పుడు ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఎవరున్నారంటే హరికుమార్ గారు ఉన్నారు. ఈ హరికుమార్ స్థానంలో
ఎవరు రాబోతూ ఉన్నారు అడ్మిరల్గా అంటే కనుక ఆయనే దినేష్ త్రిపాఠి అనమాట. ఇండియన్ నేవీకి ప్రజెంట్ దినేష్ త్రిపాఠి వైస్ అడ్మిరల్గా ఉన్నారు. వైస్ చైర్మన్ అంటాం కదా, అట్లా వైస్ అడ్మిరల్గా ఉన్నారనమాట. ఈ వైస్ అడ్మిరల్గా ఉన్నటువంటి దినేష్ త్రిపాఠి ఈ నెల చివరి ఆఖరి తేదీన నూతన అధిపతిగా అంటే అడ్మిరల్గా నియమితులు కానున్నారనమాట హరికుమార్ స్థానంలో. మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని 3 ఉంటాయి. త్రివిధ దళాలు అంటారు ఈ మూడింటిని కలిపి. అందులో ఒకటి ఇండియన్ నేవీ అనమాట. ఇండియన్ ఆర్మీ చీఫ్గా మనోజ్ పాండే ఉన్నారు. ఇండియన్ నేవీకి ప్రజెంట్ హరికుమార్ ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు వివేక్ రామ్ చౌదరి ఉన్నారనమాట. వివేక్ రామ్ చౌదరి. అదేవిధంగా ఈ మూడింటికి కలిపి చాలా ముఖ్యంగా సిడిఎస్ అనే ఒక స్టాఫ్ ఉంటుందన్నమాట. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణకు సంబంధించి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఉంటుంది. దాని ప్రజెంట్ చైర్మన్ ఎవరు? సిడిఎస్ ప్రస్తుత చైర్మన్ కొత్తగా వచ్చారనమాట. అది కూడా నేను కరెంట్ అఫైర్స్లో మీకు చెప్పా. ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ప్రజెంట్ సిడిఎస్, ప్రజెంట్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? ఎయిత్ క్వశ్చన్, 2024 ఏప్రిల్ 19న ఇరాన్పై ఇజ్రాయెల్ ఆపరేషన్ పేరుతో దాడులు నిర్వహించింది. చూడండి, ఇక్కడ పాలస్తీనా అని ఉంది, ఇది కొట్టేయండి. పాలస్తీనా స్థానంలో ఇక్కడ ఇరాన్ అని పెట్టండి. ఇరాన్పై ఇజ్రాయెల్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనమాట. ఆపరేషన్ ఐరన్ షీల్డ్. ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అంటే ఏంటి? ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడానికి నిర్వహించిన ఆపరేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 2023 అక్టోబర్ 7వ తారీఖున పాలస్తీనా ఆపరేషన్ అల్ అక్సా పేరుతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. 2023 అక్టోబర్ 7వ తారీఖున ఆపరేషన్ అల్ అక్సా పేరుతో పాలస్తీనా ఇజ్రాయెల్పై దాడి చేసింది. 2023 అక్టోబర్ 8వ తారీఖున ఆపరేషన్ ఐరన్ స్పోర్ట్ పేరుతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడి చేసింది. 2023 అక్టోబర్ 8వ తారీఖున ఆపరేషన్ ఐరన్ స్పోర్ట్ పేరుతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇక 2024 ఏప్రిల్ 13వ తారీఖున 2024 ఏప్రిల్ 13వ తారీఖున ఇరాను ఇజ్రాయెల్పై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో దాడులు నిర్వహించింది. 2024 ఏప్రిల్ 13వ తారీఖున ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసిందనమాట. దానికి ప్రతీకారంగా 2024 ఏప్రిల్ 19వ తారీఖున ఇరాన్పై ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ షీల్డ్ నిర్వహించింది. 2024 ఏప్రిల్ 19వ తారీఖున ఆపరేషన్ ఐరన్ షీల్డ్ పేరుతో ఓకేనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఈ 4 ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మొదట ఆపరేషన్ అల్ అక్సా, సెకండ్ ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్, థర్డ్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్, ఫోర్త్ ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనమాట. ఇట్లా ఇజ్రాయెల్పై ఇప్పుడు 2 దేశాలు యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఒకటి పాలస్తీనా అయితే 2 ఇరాన్ అనమాట. ఇట్లా కొన్ని దేశాలు, ఇజ్రాయెల్కేమో అమెరికా మద్దతు ఇస్తూ ఉందన్నమాట. ఈ క్రమంలో భాగంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో ఈ యుద్ధాల క్రమం అనేటువంటిది. ఓకేనా, 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్పై పాలస్తీనా ఇరాన్ దేశాలు కూడా యుద్ధాలు చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ క్రమంలో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో అనేటువంటి ఓకేనా అనుమానాలు కూడా, అవకాశం కూడా ఎక్కువ ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. నైన్త్ క్వశ్చన్, కలరా టీకా కొత్త వర్షన్ అయిన ఏ టీకాను WHO ఆమోదించింది? చూడండి, కలరా టీకా యొక్క కొత్త వర్షన్ అనమాట, నీ వర్షను. దాని పేరు విచోల్ ఎస్ అనేటువంటి కలరా యొక్క కొత్త వర్షన్ అనమాట. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించడం జరిగింది, WHO. చూడండి, WHO ఆమోదం పొందినటువంటి టీకాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అనేక వైద్య పరిశోధన సంస్థలు ఎన్నో టీకాలు తయారు చేస్తూ ఉంటాయి, కానీ అన్నీ WHO చేత ఆమోదించబడవు అనమాట. WHO చేత ఆమోదించబడ్డాయి అంటే చాలా ఇంపార్టెంట్ అని. దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి EU బయలాజిస్ సంస్థ,
దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి EU బయాలజీ సంస్థ ఒక కొత్త వర్షన్ టీకాను తయారు చేసింది కలరాకు సంబంధించి. దాని పేరు ఏంటంటే కనుక విచోల్ అనమాట. ఇది ఓరల్ కలరా వ్యాక్సిన్ అనమాట. ఓరల్ అంటే నోటి ద్వారా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనమాట. మన టీకాలంటే ఇప్పుడు మనకి ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం, కానీ ఇది ఓరల్ టీకా వ్యాక్సిన్ అనమాట. అంటే నోటి ద్వారా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనమాట. అటువంటి ఈ విచోల్ అనేటువంటి కొత్త వర్షన్ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది, గుర్తుపెట్టుకోవాలి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏర్పడింది. ఏప్రిల్ 7వ తారీఖున ఏర్పడింది అనమాట. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. WHO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా. WHO ప్రస్తుత చైర్మన్ అనగా డైరెక్టర్ జనరల్ ఉంటారన్నమాట. WHOకి ప్రజెంట్ ఎవరున్నారంటే కనుక టెడ్రస్ అదానం. మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి కరెంట్ అఫైర్స్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా ఇవి ఉపయోగపడతాయి. కానీ తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ ఓకేనా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కు ఓకేనా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా కూడా ఈ కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. లాస్ట్ క్వశ్చన్, 2024 ఏప్రిల్లో నరేంద్ర మోడీచే ఏ గ్రామంలో మొబైల్ సౌకర్యం ప్రారంభించబడింది? చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని GIU అంటారు ఆ గ్రామం పేరు అనమాట. గివ్ విలేజ్. గివ్ అనేటువంటి ఈ గ్రామంలో మొబైల్ సౌకర్యాన్ని కల్పించారనమాట. ఏంటి మొబైల్ సౌకర్యం కూడా లేదా ఈ గ్రామంలో అంటే లేదు. కానీ మనకు 2023 ఫిబ్రవరి 15వ తారీఖున వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ VVP అంటారనమాట. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు. ఎప్పుడు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చారంటే 2023 ఫిబ్రవరి 15వ తారీఖున. ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా ఓకేనా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, లడాక్. మళ్ళీ చెప్తున్నా రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్. ఈ ప్రాంతాలలోని దాదాపు 19 జిల్లాలలో ఉన్నటువంటి గ్రామాల్లో మొబైల్ సౌకర్యాన్ని కల్పించడం, అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించడం ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం అనమాట వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఓకేనా, మొబైల్ సౌకర్యం కూడా లేని గ్రామాలు చాలా ఉన్నాయన్నమాట ఈ 19 జిల్లాల్లో. ఆ 19 జిల్లాల్లో మొబైల్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలనే ఉద్దేశం మీద తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రోగ్రాం అనమాట. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు గివ్ అనేటువంటి గ్రామంలో మొబైల్ సౌకర్యాన్ని కల్పించారనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓకేనా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇక మన దేశ కేంద్ర సమాచార మరియు వ్యవహారాల మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అనమాట. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శాఖ ఉంటుందన్నమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.